వెల్కమ్ టు పురాలోకల్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న యుఎస్ వీసా స్లాట్లు అందుబాటులోకి వచ్చాయి. విద్య, ఉద్యోగం, పర్యాటకం కోసం అమెరికా వెళ్లేందుకు, అమెరికా నుంచి ఇండియాకు వచ్చి వీసా స్టాంపింగ్ కోసం ఎదురు చూస్తున్న వారికి వెసులుబాటు లభించింది. గత కొన్ని రోజులుగా వచ్చే ఏడాది వరకు వీసా స్లాట్లు అందుబాటులో లేక ఇబ్బందులు పడిన వారికి తదుపరి ప్లాన్ వెయిటింగ్ సమయం తగ్గింది. విద్య, ఉపాధి, డిపెండెంట్ వీసా స్లాట్లు నెల నుంచి 3 నెలల వ్యవధిలో లభిస్తున్నట్టు అమెరికా విభాగ గ్లోబల్ వీసా స్టేటస్ సమాచారం వెల్లడిస్తోంది. అయితే పర్యాటక వీసాలైన B1, B2కు కొన్ని నగరాల్లో 3 నెలల నుంచి 9 నెలల వరకు వేచి చూడాల్సిన పరిస్థితులు కల్పించింది. ప్రస్తుత గణాంకాల ప్రకారం నవంబర్ వరకు స్లాట్లు అందుబాటులోకి వచ్చాయి. వీసా స్లాట్లు బుక్ చేసుకున్న వారికి ఆలోగా ఫింగర్ ప్రింట్స్, వీసా ఇంటర్వ్యూ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా అమెరికా వీసా స్టాంపింగ్ అపాయింట్మెంట్లు దొరక్క ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అమెరికా వెళ్లేందుకు అక్కడి నుంచి వచ్చి స్టాంపింగ్ కోసం గతంలోనే స్లాట్ బుక్ చేసుకున్నా అవన్నీ 3 నుంచి 6 నెలల కాలానికి రీషెడ్యూల్ అయ్యాయి. కొత్తగా ఎవరైనా అమెరికా నుంచి స్టాంపింగ్ కోసం రావాలన్నా 2027 వరకు వీసా స్లాట్లు లేవంటూ సమాచారం కనిపించింది. H1B వీసాపై ఉద్యోగాలు చేస్తున్న వారు ఆ వీసా గడువు ముగిసిన తర్వాత రెన్యువల్ చేయించుకోవాలి. ఇలా రెన్యువల్ చేయించిన తర్వాత భారత్ కు వచ్చినప్పుడు స్టాంపింగ్ తప్పనిసరి. భారత్ కు వచ్చిన H1B, H4 వీసాదారులు స్టాంపింగ్ తర్వాత తిరిగి వెళ్లేందుకు స్లాట్ లభించక ఇబ్బందులు పడ్డారు. పిల్లల్ని అమెరికాలోనే వదిలిపెట్టి వచ్చిన వారికి సైతం కష్టాలు తప్పలేదు. వివాహాలు నిశ్చయమైన యువకులు భారత్ కు రాలేక ఇక్కడికి వచ్చి వివాహాలు చేసుకున్న డిపెండెంట్ వీసాలు అందుబాటులో లేకపోవడంతో కొందరు ముహూర్తాలు వాయిదా కూడా వేసుకున్నారు. ఈ ఏడాది మార్చిలో పరిశీలించిన 2027 వరకు H కేటగిరీ వీసాలు అందుబాటులో లేవని సమాచారం వచ్చింది. తాజాగా నెలవారీగా ఇచ్చే గ్లోబల్ వీసా స్టేటస్ డేటా ప్రకారం ప్రస్తుతం వీసాలు అందుబాటులోకి వచ్చాయి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.